హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. దిస్ ఈజ్ అనిత. ఈరోజు వీడియోలో మీరు చూడబోయేదైతే కాలా జామున్ షార్ట్స్, నేరేడు పళ్ళతో షార్ట్స్ అండి. ఇవి నేరేడు పళ్ళు ఈ సీజన్లో బాగా విరివిగా దొరుకుతూ ఉన్నాయి, బాగా కనిపిస్తున్నాయండి రోడ్ల మీద. ఎక్కడ చూసినా ఈ సీజన్లో అవి తప్పకుండా తినాలి అని కూడా అంటూ ఉంటారు. షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది, అది తప్పకుండా తినాలి అని చెప్తూ ఉంటారు. మనమైతే నేరేడు పళ్ళు తెచ్చుకుంటూ ఉంటాం, కడుక్కుంటాం, పళ్ళ రూపంలో తింటూ ఉంటాం. కానీ అవే పళ్ళతో ఇలా షార్ట్స్ లాగా చేసుకుని తాగితే చాలా మజాగా ఉంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సరదాగా మీకు కూడా ఇది టేస్ట్ చూపించాలని మీకు చూపిస్తున్నాను. ఖట్టా మీఠా టేస్ట్ అంటూ ఉంటాం కదండి, ఆ విధంగా పుల్లగా తీతీగా కారకారంగా ఇష్టపడే వాళ్ళకైతే ఈ టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది. నేరేడు పళ్ళను తెచ్చుకొని వాష్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు కత్తితో దాని పల్పునంతా వేరు చేసుకోవాలి. జనరల్గా మనం పళ్ళు తెచ్చుకుంటాం, కన్జ్యూమ్ చేస్తాము. కానీ హైదరాబాద్ లాంటి సిటీస్లో ఇవే పళ్ళకి పైన కొంచెం చాట్ మసాలా కూడా చల్లి ఇస్తూ ఉంటారు. అది కూడా చాలా వెరైటీ టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇవాళ ఆ చాట్ మసాలా అండ్ ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి షార్ట్స్ లాగా చేస్తే ఉందండి, భలే మజాగా ఉందండి. పళ్ళగా తినాలి అని అనుకునేవాళ్ళు పళ్ళగానే తినచ్చండి. సరదాగా వెరైటీ టేస్ట్ కావాలి అనుకునేవాళ్ళు ఈ విధంగా ట్రై చేయొచ్చు. ఇదిగోండి, పళ్ళన్నీ పల్ప్ ఇలా తీసేసి పక్కన పెట్టి రెడీ చేసుకోవాలి. మీకు ఎన్ని కావాలంటే అన్ని పళ్ళు తీసుకోవచ్చండి. మార్కెట్ నుంచి మనం పళ్ళు తెచ్చుకుంటున్నప్పుడు తీయగా ఉంటే వెంటనే తినేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి గొంతు పట్టినట్టుగా గట్టిగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం కట్ చేసి ఉంచుకున్న పళ్ళ పల్ప్ అంతటినీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకే మన పళ్ళకి తగ్గట్లుగా బ్లాక్ సాల్ట్, జీరా పౌడరు, చాట్ మసాలా, రెడ్ చిల్లీ పౌడరు, 3 నుంచి 4 చెంచాల వరకు షుగరు, పుదీనా, నిమ్మకాయ రసం, ఐస్ క్యూబ్స్ అన్నీ వరుసగా వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ షుగర్ కాకుండా మిగతావన్నీ హాఫ్ స్పూన్ చొప్పున వేసానండి. మీరు మీ కారాన్ని బట్టి ఉప్పులు లేదంటే పులుపుల్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. మిక్సీ చేసేటప్పుడు అవసరపడితే కొంచెం వాటర్ను కూడా యాడ్ చేసుకుని చేసుకోవచ్చండి. ఐస్ క్యూబ్స్తో ఉండే వాటర్ సరిపోతాయి అనుకుంటే ఎక్కువ ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుని చేసుకోవచ్చు. నేరేడు పళ్ళన్నీ బాగా బ్లెండ్ అయ్యే లోపల ఒక ప్లేట్ తీసుకుని ఒక హాఫ్ స్పూన్ దాకా కారాన్ని, అలాగే హాఫ్ స్పూన్ దాకా కాలా నమక్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. కాలా నమక్ బాగా ఉండలుగా అనిపిస్తూ ఉంటుందండి. ఒకవేళ అవసరపడితే ఒక్కసారి మిక్సీ కూడా చేసుకుని తెచ్చుకోవచ్చు. కాలా నమక్ అంటే వేరే ఇంకేమీ కాదండి, బ్లాక్ సాల్ట్ అని కూడా అంటూ ఉంటారు. బ్లాక్ సాల్ట్ అన్నా కాలా నమక్ అన్నా రెండు ఒకటే. ఇప్పుడు మనం రెడీ చేస్తున్న నేరేడు పళ్ళ జ్యూస్ని ఏ గ్లాసులో అయితే సర్వ్ చేయాలనుకుంటున్నామో ఆ గ్లాసుల అంచులకి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక నిమ్మ చెక్కని కొంచెం అలా టచ్అప్ ఇచ్చినట్టు ఇచ్చి మనం రెడీ చేసిన ఉప్పు కారంలో ఒక్కసారి టచ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల గ్లాస్ అందంగా కనపడటం మాత్రమే కాదండి, మనం తాగుతున్నప్పుడు ఆ పైన ఉండే ఉప్పు కారం మనం ఏదైతే బ్లాక్ సాల్ట్తో కలిపి ఉంచామో ఆ టేస్ట్ లోపలికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. కానీ ఒకే ఒక్క విషయం, కారం మాత్రం ఎక్కువగా కారం లేనిది చూసుకుని పెట్టుకోవాలి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అని ఉంటుంది కదండి, అదైతే బెస్ట్. ఇదిగోండి, మొత్తం అన్ని గ్లాసులకి ఈ విధంగా రెడీ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం రెడీగా చేసుకున్న గ్లాసుల్లోకి మనం బ్లెండ్ చేసి తీసుకొచ్చిన నేరేడు పళ్ళు పల్పునంతటిని గ్లాసుల్లో సర్వ్ చేసుకోవాలి. ఒక్కసారి సర్వ్ చేసే ముందు టేస్ట్ చెక్ చేసుకోవాలండి. సాల్ట్ కానీ షుగర్ కానీ ఏది పట్టినా వేసుకోవచ్చు. షుగర్ యాడ్ చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళైతే పటికి బెల్లం పౌడర్ కానీ లేదా తేనెతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఈ నేరేడు పళ్ళ జ్యూస్ యొక్క థిక్నెస్ కూడా మన ఇష్టం అండి. కొంచెం పలచగా కావాలి అంటే వాటర్ ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుని చేసుకోవచ్చు. లేదు ఇలాగే టేస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఐస్ క్యూబ్స్తో మాత్రమే వేసుకుంటే చల్లగా నేరేడు పళ్ళ జ్యూస్ ఖట్టా మీఠా టేస్ట్ అంటూ ఉంటాం చూడండి, ఆ విధంగా ఉంటుందండి. చాలా అంటే చాలా వెరైటీగా టేస్టీగా ఉందండి. మొత్తం ఈ గ్లాసులన్నీ సర్వ్ చేసే ముందుగా పైనుంచి కొంచెం పుదీనా ఆకులు అలాగే నేరేడు పళ్ళ ముక్కలతో కొంచెం గార్నిష్ చేసుకుంటే ఖట్టా మీఠా నేరేడు పళ్ళ జ్యూస్ రెడీ అయిపోతుంది.
జనరల్‌గా ఇలా ఖట్టా మీఠా టేస్ట్‌తో ఉండే ఫ్రూట్ పల్ప్‌ని ఇలా సర్వ్ చేసుకునేటప్పుడు షార్ట్ గ్లాసెస్‌లోనే సర్వ్ చేసుకుంటూ ఉంటారు. అందుకే నేను షార్ట్స్‌గానే సర్వ్ చేస్తున్నాను. మీకు ఎలా నచ్చితే అలా సర్వ్ చేసుకోవచ్చు. ఖట్టా మీఠా టేస్ట్ అంటే పుల్ల పుల్లగా, తీయగా మల్టిపుల్ టేస్ట్‌లు ఇష్టపడే వాళ్ళకైతే చాలా చాలా నచ్చేస్తుందండి. మా ఇంట్లో అయితే అందరికీ బాగా నచ్చింది. మరి మీరు కూడా ఒక్కసారి నేను చెప్పినట్లు నేరేడు పళ్ళని ఈ విధంగా సర్వ్ చేయటానికి ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందో నాతో కామెంట్స్‌లో తప్పకుండా చెప్పండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.